తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువన్నామలైలో వరుసగా వెలుగులోకి వచ్చిన 2 గ్యాంగ్ రేప్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత నెల 30వ తేదీన గిరి ప్రదక్షిణకు వచ్చిన ఓ మహిళపై, అదేవిధంగా 31వ తేదీన 23 ఏళ్ల యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు వారిని బెదిరించి చిత్రహింసలకు గురి చేస్తుంది, దోపిడీకి పాల్పడటం సంచలనంగా మారింది. దీంతో తమిళనాడు పోలీసులు ఈ ఘటనలను సీరియస్ గా తీసుకుని 5 ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దింపారు. దర్యాప్తులో 2 ఘటనలకు సంబంధించిన 11 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 8 మందిని అరెస్టు చేయగా మిగిలిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం ప్రతి పౌర్ణమికి లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతుంది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి పవిత్ర ప్రదేశంలో వరుసగా మహిళలపై దారుణాలు జరగడం భక్తుల భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. గిరి ప్రదక్షిణ మార్గంలో మరిన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళలో పోలీసులు గస్తీని పెంచి మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.